హలో అండి అందరికీ. రీసెంట్‌గా 'మట్టి కుస్తీ 2' మూవీ రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. ఈ మూవీ చాలా బాగుంది. ఫ్యామిలీ పరంగా చూస్తే ఈ సినిమా చాలా బాగుంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌లో ఎలాంటి గొడవలొస్తాయి, వాళ్ళ రిలేషన్ ఎలా ఉంది అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. అలాగే 'మట్టి కుస్తీ 1' సినిమా మీరు చూసే ఉంటారు కదా! దానికి కొనసాగింపుగా 'మట్టి కుస్తీ 2' కాన్సెప్ట్‌తో ఈ సినిమా రావడం జరిగింది. ఫస్ట్ పార్ట్ ఎలా ఉందో సెకండ్ పార్ట్ కూడా సేమ్ కాన్సెప్ట్. ఈ సినిమాలో హస్బెండ్ ఇంట్లో వంట చేస్తూ వైఫ్‌కి తోడుగా ఉంటాడు. వైఫ్‌ని రెజ్లింగ్ ప్లేయర్‌గా చూడాలని గెలిపిస్తూ ఉంటాడు. ఫస్ట్ పార్ట్‌లో రెజ్లింగ్ ప్లేయర్‌గా వైఫ్‌ని గెలిపిస్తాడు. సెకండ్ పార్ట్‌లో మళ్ళీ ఒకసారి రెజ్లింగ్ ప్లేయర్‌గా తీర్చిదిద్దాలని ట్రై చేస్తూ ఉంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరు గొడవపడి విడిపోతారు. గొడవపడి విడిపోయిన తర్వాత కూతురు కోసం మళ్ళీ వాళ్ళు గొడవ పడడం జరుగుతుంది. లాస్ట్‌లో వీళ్ళిద్దరు కలిసారా లేదా అనేది ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఎమోషన్ డ్రామాతో తీయడం జరిగింది. ఓకే, సినిమా పరంగా ఒకసారి ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. ఎక్కడ వల్గారిటీ అనేది లేదు. ఈ సినిమాలో ఆడపిల్లలు ఎలా పెరగాలి అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాలో మెయిన్ పాయింట్ తీసుకోవడం జరిగింది. ఈ సినిమాలో వైఫ్‌ని గెలిపించడానికి హస్బెండ్ ఇంట్లో వంట చేస్తూ వైఫ్‌కు తోడుగా రెజ్లింగ్ ప్లేయర్‌గా మార్చడానికి హస్బెండ్ ఏం చేశాడు అనేది కాన్సెప్ట్. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ఎక్కడ బోరింగ్ అనిపించదు. నాకైతే ఓకే, సినిమా పరంగా ఓకే. ఈ సినిమా మీద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. వెళ్ళే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్.